లహరి, భయపడకుండా ఏ నిజాన్ని దాచకుండా అన్నీ గుర్తు తెచ్చుకొని నాతో చెప్పు. ఆ రోజు రిసార్ట్కి ఎందుకెళ్ళావు? ఎవరిని కలవడానికి వెళ్ళావు? మహేష్ని కలవడానికి వెళ్ళాను. మహేష్కి నీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఏ రిలేషన్ లేదు తనతో. వాడు నన్ను ఒక విషయంలో బ్లాక్మెయిల్ చేసి రిసార్ట్కి రమ్మని పిలిచాడు. క్లియర్గా చెప్పు. వన్ అవర్ లో రాకపోతే నేను నీ ఫోటోస్ ని పూర్తిగా మార్చేసి రకరకాల సైట్లలో పోస్ట్ చేసేస్తా. అది మేడం జరిగింది. సో ప్రకాష్ అని అతనితో నువ్వు క్లోజ్ గా ఉన్న ఫోటోలు చూపించి ఈ మహేష్ అనేవాడు నిన్ను బ్లాక్మెయిల్ చేశాడన్నమాట. అవును మేడం. లహరి, ఇంతకీ ఈ ప్రకాష్ అనే వ్యక్తిని వదిలేసి నువ్వు వేరే అతను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ప్రకాష్ అనేవాడు కరెక్ట్ పర్సన్ కాదు. వాడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ప్రకాష్, అనన్య వదిన వీళ్ళు ఇక్కడెందుకున్నారు? ఇక్కడ బ్లాక్మెయిలర్ కదా ఉండాలి. డివోర్స్ పేపర్స్ కాపీ తీసుకున్నావా? ఇంకా వాళ్ళు కోర్టు నుంచి బయటికి రాలేదు. అనన్య వదినతో కలిసి నా మీద, నా కుటుంబం మీద ఇంత కుట్ర పన్నావా? ఓ, అట్మాస్ఫియర్ మారిపోతుంది. నా ప్లానింగ్ తేడా కొట్టడం మొదలైంది. ప్లాన్ బి అప్లై చేయకపోతే కుదరదా? హలో, ఎవరు? నేనెవరో ప్రస్తుతానికి పక్కన పెట్టండి ఇన్స్పెక్టర్ గారు. ముందు కంటెంట్ చెప్తాను, క్లారిటీగా విని అర్థం చేసుకుని ఆ తర్వాత ఓ డెసిషన్ కి రండి. ఏంటది? మీ తమ్ముడి హత్య కేసు నుంచి శరణ్యని తప్పించేలా పావులు కదుపుతున్నారు. రేపు మరో నెక్స్ట్ మూమెంట్ లోనో మీరు కష్టపడి పట్టుకున్న కిల్లర్ మీ కస్టడీ నుంచి చేజారిపోవటం గ్యారంటీ. ఎందుకంటే మీకు తెలుసు కదా ఆనంద భైరవి అంటే ఏంటో. ఆవిడకున్న ఇన్ఫ్లుయెన్స్ ముందు మీ శ్రమ, మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ, ఎవ్రీథింగ్ ఈస్ నథింగ్. ఆ అవకాశం నేను వాళ్ళకివ్వను. ఈ కేసుని అంత ఈజీగా నేను వదలను. శరణ్యకు శిక్ష వేయించే వరకు నేను ఊరుకోను. చాలే ఆపండి సార్, పెద్ద చెప్పొచ్చారు. ఇన్స్పెక్టర్ అయ్యుండి మీరు మరీ ఇంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారేంటి? అక్కడ ఆల్రెడీ శరణ్య మీ చేయి దాటిపోతుంది, ప్రాసెస్ మొదలైపోయిందని నేను అంటుంటే కోర్టు శిక్ష అంటూ పెద్దపాల శిక్ష చదువుతున్న చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారేంటి? ఇప్పుడు తమరికి ఆవిడ్ని వదిలిపెట్టే డ్యూటీ తప్ప శిక్ష వేయించి కక్షలు సాధించే ఛాన్సే లేదు. మీ తమ్ముణ్ణి చంపిన కసి నిజంగా మీలో ఉంటే ఇప్పుడు మీరు చేయాల్సింది
చట్టం నిర్దేశించిన డ్యూటీ కాదు, మీ గుండె మంట ఆజ్ఞాపించిన డ్యూటీ. మీ తమ్ముడి ఆత్మ సంతోషించేలాగా చేయాల్సిన డ్యూటీ. ఏయ్, అసలేం చెప్పాలనుకుంటున్నావు? ఆ శరణ్యని చంపి చంపి చెప్తావా లేదా? చెప్పు 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 నిన్నే అడిగేది. చెప్తావా లేదా? నిన్నే. సంతోష్ గాడి గుండె మంట మీద పెట్రోల్ చల్లాను. ఇంకా వాడు శరణ్య ప్రాణం తీయటానికి అడుగులు మొదలు పెడతాడు. నో డౌట్. ప్లాన్ బి లోడింగ్. మీ తమ్ముడి ఆత్మ సంతోషించేలాగా చేయాల్సిన డ్యూటీ. ఆ శరణ్యని చంపి చెప్పమంటుంటే చెప్పు. నిన్నే అడిగేది. నిజం చెప్పు. నిజం చెప్పు. లేదా, నా తమ్ముడు చంపిన దీన్ని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు. శిక్ష నేనే వేస్తాను.